45 డేస్ తర్వాత హస్బెండ్ వస్తే ఎవరికైనా హ్యాపీ అని ఉంటుంది కదండి. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎంత సాడ్గా ఉంటామో వచ్చేటప్పుడు అంతే హ్యాపీగా ఉంటాం కదా. సో వాళ్ళ కోసం ఏదో ఒక రెసిపీస్ చేస్తామనేసి అనుకుంటుంటాం కదండి. ఇంకా నేనైతే సొరకాయతోని బజ్జీలు అనమాట అండి. ఎప్పుడు కర్రీ తింటూ ఉంటాం కాబట్టి ఈసారి అయితే సొరకాయతోని వడలనమాట. అది కూడా యూట్యూబ్లోనే చూసాను అనమాట. ఇంకో విషయం ఏంటంటే అందరు ఇంకా వెళ్ళిపోతున్నారు కదా, ఇంకా కొంచెం బాధగా అనిపిస్తుంది. ఇంకా అంటే ఎప్పుడు మన దగ్గర వాళ్ళైతే శాశ్వతం ఉండదు కదండి. అప్పుడప్పుడు ఇంకా వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. సో ఇంకా అంతేనమాట. లాస్ట్ మనం ఎక్కువగా మిగిలేది ఏంటి, హస్బెండ్ వైఫ్ మాత్రమే ఉంటారు. ఇంకా వాళ్ళు వెళ్ళేటప్పుడు కొంచెం లోన్లీ ఉంటుంది. ఇంకా తమ్ముడు వాళ్ళందరూ కూడా అసలు నమ్ముకోకండి. సొరకాయతో ఏంటి వడలు అనేసి నేను కూడా యూట్యూబ్లో సెర్చ్ చేశాను అనమాట. పచ్చడి కూడా చేశాను అనమాట. ఇందులో ఏం లేదండి, సొరకాయ మొత్తం తురుముకొని ఇంకా పచ్చిమిరకాయలు, తర్వాత జీలకర్ర, ఇంకా ఆనియన్స్ వేసేసుకొని మనకు నచ్చినట్లుగా ఏదైనా ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని ఇంకా బజ్జీలాగా తయారు చేసుకోవడం. కొంచెం బియ్యం పిండి వేసేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయి అనమాట. ఇంకా రెడీ అయిపోయామండి. సో ఎంత బాగున్నాయి తెలుసా, వేడికి చక్కగా లాగిచ్చాము ఇక్కడ హస్బెండ్ నేను. ఇంకా నా టాప్ డీటెయిల్స్ ఇక్కడ ట్యాగ్ చేశానండి, తప్పకుండా ట్రై చేయండి. బాయ్.